నెల్లూరు జిల్లా మనుబోలులో ఏడుకొండల మృతదేహానికి పోస్ట్ మార్టంకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఫోరెన్సిక్ స్పెషలిస్టులు పోస్ట్ మార్టం చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అంగీకరించారు. నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ డాక్టర్ను పోలీసులు రప్పిస్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి కాకాని ఫైర్ అయ్యారు. మనుబోలు ఎస్ఐ హనీఫ్ గతంలో పొదలకూరులో రైతును కొట్టాడని, ఇప్పుడు ఏకంగా దళితుడిని చంపేశాడని అన్నారు. ఎస్ఐ మీద అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఏడుకొండలు ప్రాణం నిలబడేదని అన్నారు. ఎస్ఐ హనీఫ్, కానిస్టేబుల్ మాధవులు అతన్ని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. కొట్టి ఇదే ఎస్ఐ ఎవడైతే ఈ రోజు లాకప్ డెత్ చేశాడో ఈ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు అతను తీసుకువెళ్లి అక్కడ ఒక రైతును కొట్టాడు. పొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో చూపించాడు. ఆ రైతు గోడుగోడమన్నాడు. ఏ రోజైనా పోలీస్ స్టేషన్లకు రైతులను పిలిచి కొట్టి తెలుగుదేశం పార్టీకి వీడియోలు చూపించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు రైతులతో కలిసి పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాం. డీఎస్పీ గారు వచ్చారు. మేము విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామన్నాడు. డీఎస్పీ గారు నమ్మకంతో వెళ్లిపోయాం. ఆ రోజే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు పాపం ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. నాకేం తెలీదు, నేనేం మాట్లాడలేను. నాకేం తెలీదు, నాకు తెలియదు సార్. అసలుకి మా మామని అన్యాయంగా చంపేన్నారు సార్. కొట్టి మా మామని అన్యాయంగా చంపేనారు సార్. కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు? మామా, మేము నిన్నెప్పుడు చూసుకోవాలా? తన తమ్ముడిని ఎస్ఐ హనీఫ్, కానిస్టేబుల్ మాధవ్ కొట్టి చంపారని ఆరోపించారు మృతుని అక్క ధనమ్మ. ఇంటికి వచ్చి పోలీసులు తీసుకువెళ్లి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పలేదు సార్. నా తమ్ముడిని తీసుకోపోయామని శనివారం రోజు తీసుకోపోయి నా తమ్ముడిని రాకెట్ ఎక్కించి కొట్టారంట సార్. పొదలకూరు ఎస్ఐ, ఈ ఎస్ఐ ఇద్దరు కలిసి కొట్టారంట సార్ నా తమ్ముడిని. వాడు మాధవ్ అనేవాడు. వాడు నా తమ్ముడిని వదిలాడు. ఆడ మునుగుతుండే తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వచ్చి కొట్టి మధ్యలోకి వచ్చి మాధవ్ సొంత కారులే సార్. మధ్యలోకి వచ్చి కారు ఆపుకొని నా తమ్ముడిని సత్యదాకా కొట్టాడు సార్. సత్యదాకా కొట్టి నా తమ్ముడు ఎట్ట దండాలు పెట్టాడు.